వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. ఎంత బడాబాబులైనా రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోలేరు. పొలిటికల్ రిటైర్మెంట్ అని ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వైపే చూస్తుంటారు. వైసీపీలో జగన్ తర్వాత జగన్లా ఒక వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయం సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం బీజేపీ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిమెలిసి ఉండేవాళ్లు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో విజయసాయిరెడ్డి పెత్తనం కొనసాగిందే. అంతెందుకు, వైసీపీ ఆవిర్భవించిన కొత్తల్లో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఆయనతో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకి గుడ్ బై చెబుతున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. తాజాగా ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు. అదే విధంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి నిజంగానే పొలానికి వెళ్లి అక్కడ ఫోటోలు దిగి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టులు కూడా పెట్టారు. వైసీపీలో నంబర్ 2గా వ్యవహరించి పార్టీ పునాదులు వేయటం దగ్గర నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి అంటే కేర్ ఆఫ్ వైసీపీ అని ఎవరైనా అంటారు. అంతలా అనుబంధం పార్టీతో ఉంది. అంతేకాదు, వైఎస్ కుటుంబంతో 3 తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్ గా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారని ఎవ్వరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతమనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరే ఆప్షన్ ఉండదని కూడా అందరూ భావించారు. అయితే విజయసాయిరెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో 2025 కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన జనవరి 4వ వారంలో వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, రాజకీయాలకే దూరమన్నారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఇక ఇదే తన జీవితంలో అసలైన లక్ష్యమని అన్నారు. కట్ చేస్తే ఆయన తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు. దాంతో ఆయన రాజకీయం వీడాలనుకున్నా వీడేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకి వస్తుంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటున్నారు. వైసీపీ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎంపికై ఆ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోదీ సైతం ఆయన పేరు గుర్తుపెట్టుకుని పలకరించేవారు. అంతేకాదు, అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు. అందుకే విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నప్పుడు ప్రత్యేకించి మోదీ, అమిత్ షాలకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారని అంటున్నారు. దానికి ఒక డేట్, టైం, ముహూర్తం కూడా నిర్ణయించారని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారట. నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకి కూడా ఆయన రిలేషన్స్ కొనసాగిస్తున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేర్చుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే వెంటనే చేరితే వైసీపీని, జగన్ ని వెన్నుపోటు పొడిచి వచ్చారన్న అపవాదు వస్తుందన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ అన్న ప్రకటన ఇచ్చారని అంటున్నారు. అందుకే కొన్ని నెలలాగి తన భవిష్యత్తు ప్రణాళికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే జగన్ కి సరికొత్త సవాల్ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ A1 గా ఉన్న అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి A2 నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల విచారణ పురోగతిపై ఈడీ, సిబిఐలపై కోర్టుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకొని అప్రూవర్ గా మారితే ఇక ఏపీ పాలిటిక్స్ లో పెను మార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.